ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులే కాకుండా అందరు అభిమానులు మస్తుగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉన్నదనంటే పుష్ప 2 గది ఇట్లా రామోజీ ఫిలిం సిటీలా ప్రస్తుతం షూటింగ్ నిర్వహిస్తున్నారంట. అయితే అనుకోని అతిథి అన్నట్టుగా ఈ సమయంలో రాజమౌళి అడుగుపెట్టినంట. ఇక ఒక్కసారి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారంట. ఇక దీనికి కారణం ఏమై ఉంటుందా అని సోచాయిస్తే గనక మరోపక్క రాజమౌళి మహేష్ బాబును పెట్టి పెద్ద సినిమాని తీస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు గిట్లా రాజమౌళి ఫిలిం సిటీలనే నిర్వహిస్తున్నాడంట. అదే సమయంలో పుష్ప 2 గిట్లా గీడనే చేస్తున్నారని పక్కకు పోయి జక్కన్న అడుగు పెట్టిండంట, పలకరించిండంట. ఇక దీనితోని సుకుమారు మస్తుగా ఖుషి అయిందంట. చిత్రయూనిట్ సభ్యులందరినీ పరిచయం చేయడంతో పాటుగా ఇద్దరు కలిసి పుష్ప 2 ముచ్చట్ల గురించి చర్చించిరంట. దాదాపుగా 30 నిమిషాల పాటుగా రాజమౌళి పుష్పరాజ అడ్డాలనే ఉన్నాడంట. అయితే ఎప్పుడైతే పుష్ప 2 సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారో రాజమౌళి ఆడరే ఉండి చాలా శ్రద్ధగా గమనించి మరి ఇక అప్పటికప్పుడు మన రాజమౌళి సుకుమార్ తీసిన సన్నివేశాన్ని చాలా బాగా తీసినావని అప్పటికప్పుడు మస్తుగా మెచ్చుకున్నాడంట, పొగిడిండంట. ఇక ఆ తర్వాత ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన సందడిని వీడియోని పుష్ప 2 సమయంలో విడుదల చేస్తారో లేకుంటే ముందుగానే యూట్యూబ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమల ఇద్దరు స్టార్ దర్శకులు రాజమౌళి సుకుమారు మంచి స్నేహితులు. ఇట్లా వీళ్ళు పలు సందర్భాలలో ఒకరినొకరు ప్రశంసించుకోవడం, ఇక వీళ్ళ కథలు వాళ్ళకి మస్తుగా నచ్చుతాయని వేదిక మీద చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక గదే తీరుగా పలు ఇంటర్వ్యూలు గిట్లా వీళ్ళిద్దరు కలయికలు వచ్చినాయి. ఇప్పుడు అందుకనే ఆ అనుబంధంతో ఉన్నది కాబట్టే రాజమౌళి సుకుమార్తో అనుబంధం వల్లనే పుష్ప 2 సెట్లల్లా అడుగు పెట్టిరనే మాట వినబడుతున్నది. ఇక ఆడ అడుగు పెట్టి మస్తుగా ఖుషి చేసిండట, మస్తుగా సందడి చేసిండ్రని టాక్లు అయితే వినబడుతున్నది. మీరు గిట్లా ఏమంటారు? ఇక ఇంతకీ ఈ 2 సినిమాలలో మీరే సినిమా కోసం మస్తుగా ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.